రిజర్వేషన్ రద్దు ఇష్యూతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సెంటర్ పాయింట్ గా మారారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయిలో సొంత పార్టీ నేతలకు దిశానిర్దేశకుడయ్యాడు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో తయారీ నుంచి ప్రచారం వరకు కాంగ్రెస్ లో ఆయన కీ రోల్ పోషిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు మిగతా పార్టీలకు కొరకరాని కొయ్యగా మారారు. తెలంగాణ కాంగ్రెస్ లో అన్ని తనే పార్టీని నడిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ హోదాలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అన్ని సెగ్మెంట్లు తిరుగుతున్నారు. ఇదే టైంలో జాతీయ రాజకీయాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి టార్చ్ బేరర్ గా మారారన్న టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోసం ఏఐసీసీ రిలీజ్ చేసిన పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోలో కీలకంగా వ్యవహరించారు రేవంత్. తెలంగాణకు ప్రాధాన్యత కల్పించేలా విభజన హామీలు నెరవేరుస్తామని హామీ ఇవ్వడంలో సీఎం రేవంత్ ది కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. మహిళలను ఓన్ చేసుకునే పథకాలు రూపొందించడంలోనూ రేవంత్ పాత్ర ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2-3 సార్లు ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. కేరళ, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రలోనూ ఎన్నికల ప్రచారం చేశారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రాహుల్, ప్రియాంక తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రేజీ లీడర్గా గుర్తింపు పొందారు రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ ఇష్యూతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు సీఎం రేవంత్ రెడ్డి. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న రేవంత్ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు చేయడం పక్కా అంటూ ఆయన విమర్శలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పుట్టుకే రిజర్వేషన్ల రద్దు కోసమని, గతంలో రిజర్వేషన్లపై పునఃపరిశీలనకు అప్పటి ఎన్డీఏ సర్కార్ గెజిట్ విడుదల చేసిందని ఆరోపించారు సీఎం. సీఎం రేవంత్ ఎత్తుకున్న రిజర్వేషన్ల రద్దు అంశం బీజేపీకి తలనొప్పిగా మారింది. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రధాన అస్త్రంగా మారింది. రేవంత్ పై కేసు పెట్టడంతో పాటు ఢిల్లీ పోలీసులతో లీగల్ నోటీసులు పంపించింది బీజేపీ. అయినా భయపడకుండా బీజేపీపై అదే స్థాయిలో అటాక్ చేస్తున్నారు సీఎం. రాష్ట్ర రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పాటు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సవాళ్లు చేస్తున్నారు. రేవంత్ ఎన్నికల ప్రసంగాలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.